హాయ్ గాయ్స్. ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక లేడీకి మాత్రం హస్బెండ్ సపోర్ట్ అలానే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. కొందరి జీవితాల్లో పాపం ఆ సపోర్ట్ అనేది ఉండదనమాట. మీ బాధలు మీరే పడండి అని చెప్పేసి హస్బెండ్ పనులకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా బేబీని అలానే మదర్ని తినే కేర్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది కొందరి జీవితాల్లోని. తినే నొప్పులతో తిని బాధపడుతుండి నెక్స్ట్ పక్కన బేబీ ఏడుస్తునేసరికి తిని డిప్రెషన్ మామూలుగా ఉండదు. ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక లేడీలో చాలా మారుతూ ఉంటాయన్నమాట. సో, అనుకోకుండా లేనిపోని టెన్షన్స్‌లా అనిపిస్తది. అప్పటికి ఏడుస్తది, అప్పటికే నవ్వుతది. ఎప్పటికి ఎలా ఉంటదో తెలీదు. చాలా డిప్రెషన్‌కి లోనైపోతది. సుఖాల్లో తోడున్నా లేకపోయినా పర్లేదు గానీ, కష్టాల్లో మాత్రం తోడుండాలి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి పనులు చేసేది ఎవరి కోసం? మీ భార్య, బిడ్డల కోసమే కదా! సో, తనకి కష్టం వచ్చినప్పుడు మీరు మీ యొక్క పనిని ఆపుకొని ఒక 2 రోజులు తన పక్కన అండగా ఉండండి. తను దేన్నైనా ఎదుర్కోగలదు.